ఈ నిశ్శబ్దమైన అడవిలో ఒక చిన్న చింపాంజీ ప్రశాంతంగా కూర్చుంది. అచానక్ దారి తప్పిపోయిన ఒక మనిషి అక్కడికి చేరుకున్నాడు. ఒక చిన్న శబ్దం. ప్రమాదాన్ని భయంతో ఆ మనిషి కదలలేక నిలిచిపోయాడు. అది చూసిన చింపాంజీ ఒక నిర్ణయం తీసుకుంది. తన చిన్న శరీరం కానీ పెద్ద హృదయం. సింహ ప్రతి క్షణం ప్రమాదమే, కానీ అది ఆగలేదు. ఆలోపే ఆ మనిషి సురక్షితంగా దూరమయ్యాడు. చెట్లపై నుంచి చెట్లకు ఎగురుతూ సింహాన్ని దారి మళ్లించింది. చివరికి సింహం వెనక్కి వెళ్ళిపోయింది.